ఏంటి ఎలా ఉన్నావు ప్రియా? బాగున్నాను దివ్య. ఏంటి ఎందుకు దిగులుగా ఉన్నావు? ఏం లేదు దివ్య, నాకు మా ఊరిలోని స్కూళ్ళు చాలా గుర్తుకొస్తున్నాయి దివ్య. అవునా, మీ ఊరు అంత బాగుంటుందా? ఓ, మా ఊరు చాలా బాగుంటుంది దివ్య. పచ్చని పొలాలతో, పాడి పశువులు, గొర్రె మేకలు, కోడి కూతలు, పక్షుల కిలకిలలు, కొబ్బరి తోటలు, చెరువు గట్లు, పిల్ల కాలువలు, రంగురంగుల పూల చెట్లతో, ఇంటి ముందు ముగ్గులతో, ఇంటి నిండా చుట్టాలతో, అల్లర్లతో మా ఊరు చాలా అందంగా ఉంటుంది దివ్య. అలాగా, నువ్వు చెబుతుంటే ఇప్పుడే నాకు మీ ఊరు చూడాలని ఉంది ప్రియా. అవునా, అయితే పద, ఇప్పుడే నీకు మా ఊరు చూపిస్తాను. పద వెళ్దాం. పద పద. తెల్లారుకుంటదిరా మెల్లోని గంటలు కాడెట్ల మెడలోన చింతగా మూగుతుంటాయిరా. నాగలి పూజన పెట్టుకుంటే దోస్తులు చేసినట్టేరా. కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా. చల్లగాలి మోసుకొచ్చరా సేను సిలకల ముచ్చట్లు, దారి పొడుగు సిట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు, గట్టి పప్పులు కావగట్టులు, సొంత సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల
తిప్పు